అయిపోతాం ఎక్కడైనా. ఎలా పడుతుందో అసలు రోడ్లు కూడా కనిపించట్లేదు. ఓరియంట్ రిమోట్ ఇదా? హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో ఈరోజైతే షాపింగ్కి వెళ్తున్నాము. సో నార్మల్ షాపింగ్ కాదండి, ఇంటి కోసం షాపింగ్ చేయడానికైతే ఐబూకి వెళ్తున్నాము. మీరు ప్రతిసారి ఐబూకే వెళ్తారు అనుకుంటే, మాకెందుకో ఐబూ కన్వీనియంట్ అనిపిస్తుంది ప్రైస్ విధంగా కానీ, అండ్ అన్ని ఐటమ్స్ మనకి అక్కడే అవైలబిలిటీలో ఉంటాయి. సో కంపేర్ కూడా చేసుకోవచ్చు అని చెప్పి ఐబూకి అయితే వెళ్తున్నాము. మేము ఎక్కువగా గోపాలన్ మాల్ దగ్గర ఉన్న ఐబూ స్టోర్‌కి అయితే వెళ్తుంటాము. ఇదైతే బన్నేరుగట్ట ఏరియాలో ఉంటుంది. మాకు ఇది నియర్ కాబట్టి ఈ స్టోర్‌కి అయితే వెళ్తున్నాం. అండ్ చాలా పెద్ద స్టోర్ కూడాను. అండ్ చాలా బ్రాంచెస్ అయితే ఉన్నాయి. బట్ ఇది మాకు కన్వీనియంట్ అంటే పక్కనే ఉంటుంది. పక్కన అంటే కొంచెం దగ్గరలో ఉంటుందని చెప్పి ఇక్కడికైతే వెళ్తుంటాము. మేము ఈ ఇంటి పని స్టార్ట్ అయినప్పటి నుంచి ఎప్పుడు షాపింగ్‌కి వెళ్ళినా అంటే ఇంటి పనుల గురించి వెళ్తున్నా వర్షం స్టార్ట్ అవుతూనే ఉంది. ఫస్ట్ అయితే ఇక్కడ ప్యానెల్ లైట్స్ అయితే చూస్తున్నాము. ఏ బ్రాండ్ పెట్టాలి, ఎంత వాట్స్‌లో పెట్టాలి అనేది. ఆల్రెడీ దీని మీద నేను ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను. రూమ్‌కి ఎన్ని లైట్స్ పెడితే మంచిది అండ్ ఎంత వాట్స్‌లో పెడితే మంచిది అని చెప్పి. ఎవరైనా చూడాలి అనుకుంటే కింద లింక్ అయితే ట్యాగ్ చేస్తాను, ఒకసారి చూడండి. కొన్నిసార్లు ఒకే పనికి 3-4 టైమ్స్ అయితే తిరిగేవాళ్ళం. కొంతమంది అనుకునే వాళ్ళు కూడా ఏంటి ఒకే ప్రోడక్ట్‌కి ఇన్నిసార్లు తిరగడం అవసరమా అంటే, అవసరమే అండి. ఇంటి కోసం కదా పెడుతున్నాము. మనం డబ్బులు కూడా ఇచ్చి తీసుకుంటున్నాం కాబట్టి ప్రతీది కూడా ఆలోచించే తీసుకోవాలి. ఏవైనా వెజిటబుల్స్ తీసుకుంటేనే ఎంచెంచి తీసుకుంటాము. అలాంటిది ఎలక్ట్రికల్ ఐటమ్స్ ఇంటికి పెడుతున్నాం కాబట్టి ఎంతో ఆలోచించి రివ్యూ చేసే తీసుకోవాలి. ఆల్రెడీ ఇంట్లో యాటంబర్గ్ అనుకొని వచ్చాము. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా ఓరియంట్ కూడా నచ్చింది. సో ఇంకా బిఎల్‌డిసి మోడల్స్‌లో యాటంబర్గ్ అండ్ ఓరియంట్ అయితే తీసుకున్నాము. రెండే ఎందుకు అంటే డిజైన్ పరంగా కానీ అండ్ ఇంటికి కూడా మ్యాచ్ అవుతాయి అని చెప్పి తీసుకున్నాము. యాక్చువల్‌గా యాటంబర్గే తీసుకోవాలి. బట్ యాటంబర్గ్‌లో మాకు కావాల్సిన కలర్ అయితే దొరకలేదు. సో అందుకే ఇంకా ఓరియంట్‌లో అయితే 2 మోడల్స్ అయితే తీసుకున్నాము. సేమ్ మోడలే 2 అయితే తీసుకున్నాము. అనుకోవచ్చు ఆన్‌లైన్‌లో తక్కువకొస్తాయి కదా అని చెప్పి. అండ్ ఐబూలో ఏంటంటే మనకి ఆన్‌లైన్‌లో ప్రైస్‌కి మ్యాచ్ చేసేవి ఇస్తారు. అంటే ఇఫ్ ఇన్ కేస్ మనం ఎక్కువగా తీసుకుంటే ఇక్కడ మనం 5 ఫ్యాన్స్ తీసుకున్నాం కాబట్టి మాకైతే ఆన్‌లైన్ మ్యాచ్ అంటే ఆన్‌లైన్‌లో ప్రైస్ ఎంత ఉందో దానికి మ్యాచ్ చేసి అయితే ఇచ్చారు. అని చెప్పి ప్రతీదీ ఐబూలోనే షాపింగ్ చేయలేదు. చెప్పాను కదా, ఒక ప్రోడక్ట్‌కి మేము ఎన్నో షాప్స్ తిరిగి దాని గురించి బాగా రీసెర్చ్ చేసి ఎక్కడ మాకు రీజనబుల్ అండ్ బావుంటుంది క్వాలిటీ గానీ అండ్ రీజనబుల్‌గా అనిపిస్తే అక్కడే మేము తీసుకునేవాళ్ళం. ప్రైస్ ఒకటే చూసుకుంటే సరిపోదు కదా! అండ్ మన ఇంటి వరకు వచ్చినందుకు డెలివరీ చార్జెస్ కూడా మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే ఎంత పడుతుంది, అది కూడా క్యాలిక్యులేట్ చేసిన తర్వాత మేము ఇక్కడికైతే వచ్చి స్టోర్‌లో షాప్ చేసేవాళ్ళం. ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టాక నచ్చక మళ్ళీ రిటర్న్ చేసే బదులు ఇలా డైరెక్ట్‌గా వచ్చి స్టోర్‌కి విజిట్ చేసి, చూసి వేరే ప్రొడక్ట్‌తో కంపేర్ చేసి అండ్ కలర్ కూడా మనకి కంటికి నచ్చితే తీసుకుంటే బెటర్ కదా అని చెప్పి ఇలా డైరెక్ట్‌గా స్టోర్‌కొచ్చి తీసుకునేవాళ్ళం. ఈ ప్రొడక్ట్స్ మీద ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది అండ్ మనం డైరెక్ట్‌గా వచ్చి విజిట్ చేసి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది అని చెప్పి దీనికి సంబంధించిన ఏ ప్రొడక్ట్ కూడా మేము ఆన్‌లైన్‌లో అయితే కొనలేదు. డైరెక్ట్‌గా స్టోర్‌కొచ్చే కొనేవాళ్ళం. అలా అని ప్రతీదీ ఐబూలో కొనలేదు. డిఫరెంట్ షాప్స్‌లో చెప్పాను కదా, ఆల్రెడీ రీసెర్చ్ చేసి వెళ్ళి కొనేవాళ్ళం. ఇంకా నేను ఇంటికి సంబంధించిన వీడియోస్ అయితే పెడుతుంటాను. ఇప్పుడిప్పుడే నాకు కొంచెం ఫ్రీ టైమ్ అయితే దొరికింది. సో ఇల్లు సర్దుకోవడం గానీ అన్నీ కూడాను. సో అందుకే కొంచెం లేట్ అయింది. ఆల్మోస్ట్ 2 మంత్స్ నేను వీడియోస్ పెట్టడమే లేదు. ఇల్లు పనుల్లో ఫుల్ బిజీ అయిపోయాము ఇద్దరం కూడాను. నుంచైతే వీడియోస్ పెట్టడానికి మాక్సిమం ట్రై చేస్తాను. ఎందుకంటే నేను ఇంకా వీడియోస్ ఎడిట్ చేస్తాను. రికార్డ్ చేసే టైంకి కన్‌స్ట్రక్షన్ వర్క్ అయితే అవుతుంది కదా, అండ్ సౌండ్స్ అయితే విపరీతంగా వస్తున్నాయి. ఇంకా నా వాయిస్ కన్నా ఇంకా బయట సౌండే ఎక్కువగా వినిపిస్తుంది. అండ్ మీకు వినడానికి కూడా చిరాకుగా ఉంటుందని చెప్పి నేను ఇంకా రికార్డ్ చేయట్లేదు. ఇంకా మెయిన్ టాపిక్‌లోకొస్తే మేము బిఎల్‌డిసి ఫ్యాన్సే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాం, కంపేర్ టు నార్మల్ ఫ్యాన్స్ అయితే కాస్ట్ తక్కువగా ఉంటాయి కదా అని మీకు డౌట్ రావచ్చు. అవునండి. నార్మల్ ఫ్యాన్స్‌తో కంపేర్ చేస్తే బిఎల్‌డిసి ఫ్యాన్స్ కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉంటాయి. బట్ ఏంటంటే ప్రైస్‌కి చాలా వర్త్. ఏంటంటే మనకి పవర్ కన్జంప్షన్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. బిఎల్‌డిసి ఫ్యాన్స్‌లో కొంచెం స్లీక్ మోడల్స్ ఎక్కువగా ఉంటాయి. అంటే ఇంటీరియర్స్‌కి మ్యాచ్ అవుతాయి. అండ్ కొంచెం ఎక్స్‌పెన్సివ్ అయినా సరే మనకి 1 ఇయర్‌లో కవర్ చేసేయొచ్చు కంపేర్ టు నార్మల్ ఫ్యాన్స్.
ఎక్కువ కలర్ ఆప్షన్స్‌లోకి వెళ్ళలేదు. ఇంటికి ఏదైతే మ్యాచ్ అవుతుందో అంటే మేము వాల్ కబోర్డ్స్ గానీ, ఆర్ పెయింట్స్ గానీ ఏదైతే మ్యాచ్ అవుతుందో దానికి తగ్గట్టే ముందుగానే ప్లాన్ చేసుకొని ఆ కలర్స్ అయితే తీసుకున్నాము. మాక్సిమం బ్లాక్ ఆర్ వైట్ అయితే దేనికైనా మ్యాచ్ అయిపోతుంది. వుడ్ కలర్ కూడా మ్యాచ్ అవుతుంది. అది ఎవరి ప్రిఫరెన్స్, కలర్ ప్రిఫరెన్స్ అయితే ఎవరి ఇండివిడ్యువల్ టేస్ట్ వాళ్ళకుంటుంది. సో, యాటంబర్గ్ ఫ్యాన్స్ నార్మల్‌గా ఐబూలో 4000 చేంజ్ ఎంతో ఉన్నో బట్ ఆన్‌లైన్‌లో కంపేర్ చేస్తే మాకు 3800కి ఎంతకో వచ్చింది. అలానే అనే కాదు చాలా ప్రొడక్ట్స్ అండ్ నార్మల్ ఫ్యాన్స్‌కి రెగ్యులేటర్ యూజ్ చేస్తాం కదా! బట్ బిఎల్‌డిసి ఫ్యాన్స్‌కి మనం రెగ్యులేటర్ అయితే యూజ్ చేయకూడదు. ఓన్లీ రిమోట్ కంట్రోల్ ఫ్యాన్స్. రెగ్యులేటర్ కూడా యూజ్ చేస్తుంటారు చాలామంది. బట్ మాకు వచ్చిన సజెషన్స్ బట్టి ఎలక్ట్రీషియన్స్ గానీ, ఐబూలో వర్క్ చేసే వర్కర్స్ గానీ మాకొకటే సజెస్ట్ చేశారు. ఇఫ్ ఇన్ కేస్ మీరు రిమోట్ యూజ్ చేసేటప్పుడు పొరపాటున రెగ్యులేటర్ యూజ్ చేస్తే ఫ్యూజ్ అవుతుంది. అంటే ట్రిప్ అయిపోతుంది, పాడైపోతాయి అని చెప్పారు. సో, ఏదో ఒక్కటి యూజ్ చేసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ తెలియని వాళ్ళు వచ్చేటప్పుడు పొరపాటున రెగ్యులేటర్ తిప్పేస్తే పాడైపోతాయి అని చెప్పారు. సో, అందుకే మేము పూర్తిగా రెగ్యులేటరే తీసేసాము. ఇంటికొచ్చిన తర్వాత అన్ని పార్ట్స్ ఉన్నాయా లేదా అని ఒకసారి రీచెక్ అయితే చేస్తున్నాము. సెప్టెంబర్‌కి సెపరేట్ రిమోట్ అండ్ ఓరియంట్ ఫ్యాన్స్‌కి కూడా సెపరేట్ రిమోట్స్ అయితే ఇచ్చారు. అండ్ ఇండివిడ్యువల్ ఫ్యాన్‌కి కూడా ఇండివిడ్యువల్ రిమోట్. ఇంకోటేంటంటే 2 యాటంబర్స్ కూడాను ఒక్క రిమోట్ మనం యూజ్ చేయొచ్చు. ఇన్ కేస్ మీకు డీటెయిల్‌గా కావాలి అనుకుంటే కింద కమెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో ఆపరేటింగ్ ఎలా అనేది కూడా చెప్తాను. ఇక్కడితో వీడియో ఎండ్ చేస్తున్నాను. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అంటిల్ దెన్ బాయ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కానీ మర్చిపోదు. బాయ్ బాయ్.